Thanks for watching. Welcome to my channel Sampurna Ramayana Episode 2 బ్రహ్మర్షి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మరొకండి. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్. రామ, బాగా అర్థం చేసుకున్నావా అంటే, ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా, రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకురావాలా అన్న సంక్లిష్టమైన పరిస్థితి వస్తే రాచ పదవిలో కూర్చున్ననాడు ప్రజా సంక్షేమాన్ని చూడవలసి వస్తే తన కుమారుణ్ణి కూడా సగర చక్రవర్తి విడిచిపెట్టాడు. ఆ వంశంలో పుట్టావు రామా చెప్పడు. ఈ మాట అనకుండా ధర్మానికి కట్టుబడి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ప్రభువులు ఎంత గొప్పగా పరిపాలన చేశారో, ఆఖరికి తన కొడుకని కూడా చూడకుండా దేశ బహిష్కారం ఎలా విధించాడో మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడతాడు. అంటే ఉత్తరోత్తర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే తన ప్రాణ సమానమైనటువంటి వాళ్ళని ఎవరినైనా సరే రాముడు విడిచిపెట్టేస్తాడంతే. ధర్మమా తన తమ్ముడా, ధర్మమా తన భార్యయా, ఈ ప్రశ్న ఉదయిస్తే తాను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజారాముడిగా కూర్చున్న స్థితిలో ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అంటే, రాచరికానికి కావలసినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా నిలబడడానికి, సమస్తమైనటువంటి ఆరోపణలకు అతీతమైన స్థితిలో దుర్నిరీక్షుడై నిలబడడానికి అవసరమైతే ధర్మం కోసం దేన్నైనా పరిత్యజించేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి విశేషాలు. అందులోంచి ఆ ధర్మమునందు అటువంటి అనురక్తి పుట్టింది. నేను అలా ఉండని నాడు నాతో పోది అపకీర్తి, నా ముందు పరిపాలించినటువంటి నా వంశకర్తలైనటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళకి కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ధర్మాన్ని అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. రాముడి యందు ధర్మము పట్ల అంత పూనిక కలిగేటట్టుగా ఎవరు చేశారు అంటే గురువైనటువంటి విశ్వామిత్రుడు చేశాడు, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి చేశారు. అది నరుడిగా పుట్టినటువంటి రాముడికి తనంత తానుగా ధర్మమునందు అనురక్తి కలిగింది అన్నాం అనుకోండి, అది మిగిలినటువంటి నరులకు ఆదర్శవంతముగా చెప్పడానికి అవకాశం కలగదు. గురుబోధ చేత ధర్మమునందు అంత అనురక్తి కలిగింది. మనకి దేని వలన అనురక్తి కలగాలి? శ్రీరామాయణానికి మనం వారసులం, మనం రామాయణానికి వారసులం. కాబట్టి రామాయణం చదివి రామాయణమునందు ధర్మమునకు ఎలా పట్టాభిషేకం చెయ్యబడిందో గుర్తించిన నాడు మనకి కూడా ధర్మమునందే అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీరామాయణం చదవడం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం ఏది అంటే ధర్మమునందు అనురక్తియే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ మాట చెప్పారు. ఇంకొంచెం ముందుకెడతారు. ఎక్కడి కథని ఎక్కడికి తీసుకొస్తాడో తీసుకొచ్చి ఎంత గొప్పగా ధర్మానికి సంబంధించి రామచంద్ర ప్రభువుని చెక్కి చూపిస్తాడో ఆయన. గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగ ఎలా వచ్చింది? ఆకాశంలో ప్రవహించవలసినటువంటి దేవగంగ ఈ భూమి మీదకి వచ్చి ప్రవహించడానికి కారణం ఏమిటని అడిగాడు. అడిగితే ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారుల కథని, గంగావతరణం చేయించినటువంటి భగీరథుడి కథని, అసలు భగీరథుడు గంగావతరణం ఎందుకు చేయించాలి, ఎందుకు ఆయనకంత పట్టుదల? భగీరథ ప్రయత్నం అంటాం మనం. ఆ భగీరథ ప్రయత్నం అన్న మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏది? ఎవరి పట్ల గౌరవంతో ఉండాలి, ఎవరి పట్ల పూజ్యభావన ఉండాలి. అది లేనినాడు మనుష్య జన్మ ఎంత అసహ్యకరమైనదైపోతుంది. చెప్పకుండా అద్భుతంగా చెప్పాడు. మీకు ఇందాక నేను మనవి చేశాను, సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు అసమంజసుడు.
ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. కానీ రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది కుమారులు సగరులు. ఒకానొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞమునకు దీక్ష ఉంటుంది. ఆ దీక్షా స్వీకారం చేసిన తరువాత ఇక పీటల మించి లేచిపోవడం కానీ, యజ్ఞం చేస్తున్నవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అసలు నిజానికి వేదంలో దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే, యజ్ఞమునకు మాత్రమే దీక్ష అనేటటువంటి మాట అన్వయం అవుతుంది. అందుకే యజ్ఞం చేస్తే పూర్వం నదీ తీరంలో యజ్ఞం చేసేవారు. గంగా తీరంలో, సరయూ తీరంలో, నదీ తీరాలలో యజ్ఞం చేసి అంతఃపురాన్ని కూడా ప్రభువు విడిచిపెట్టి నదీ తీరంలో వేసినటువంటి పర్ణశాలలో ప్రవేశించి యజ్ఞం పూర్తయిపోయేంత వరకు అక్కడే ఉండి, యజ్ఞము పరిసమాప్తమైపోయిన తర్వాత అవబృధ స్నానం చేసి అప్పుడు అంతఃపుర ప్రవేశం చేసేవాడు. అప్పటి వరకు దీక్షితుడై ఉంటాడు. దీక్షితుడై ఉన్నటువంటి రాజు ఏ కారణం చేత కూడా పీటల మించి లేవకూడదు. ధర్మం అంటే ధర్మమే. శ్రీరామాయణం ధర్మాన్ని అంత గొప్పగా బోధ చేస్తుంది. అందుకే సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ, అశ్వమేధయాగం చేస్తూ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. రాక్షసీం తనుమాస్తాయా యజ్ఞీయాశ్వమపాహరత్. దేవేంద్రుడు రాక్షసుని యొక్క రూపాన్ని పొంది యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనిపెట్టడం కోసమని 60,000 మంది తన కుమారుల్ని పిలిచాడు. ఒరే, ఈ భూమి అంతా కూడా 60,000 యోజనములు. మీ అందరు యోజనామేక విస్తారోమేకైకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వజ్రముల వంటి గోళ్ళున్నాయి మీకు. 60,000 మంది ఒక్కొక్క యోజనాన్ని వెతకండి. అవసరమైతే గుర్రాన్ని ఎక్కడ దాచారో కనిపెట్టడానికి ఈ భూమినంతటినీ కూడా గోతులు పెట్టి తవ్వేసేయండి, తవ్వేసి వెతకండి అన్నాడు. వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ అని కదూ, మహోత్సాహవంతులు. కాబట్టి 60,000 మంది వెళ్ళి ఒక్కొక్క యోజనాన్ని గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నియమం చేశారు. ఈ భూమికి సర్వదా రక్షకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. భూమిని నిష్కారణంగా తన్నడం కానీ, భూమికి నిష్కారణంగా గోతులు పెట్టడం కానీ, భూమి పట్ల అనాదర భావంతో ప్రవర్తించడం కానీ చేస్తే విష్ణువు యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకే నిద్రలేచి తప్పనిసరి పరిస్థితుల్లో కాలు కింద పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా మంచం మించి కాలు కింద పెడుతూనే భూదేవికి క్షమాపణ చెప్పి నమస్కారం చేసి కిందకి దిగుతాం. అమ్మా, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, నాకు తప్పట్లేదు, నడవడానికి నీ మీద కాలు పెట్టడం వినా మార్గం లేదు, అందుకని అమ్మా నన్ను మన్నించు అని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి, అమ్మా తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, నన్ను మన్నించమని అడిగి ప్రార్థన చేసి కాలు పెట్టి దిగుతాం. అటువంటిది భూమినంతటినీ గోతులు పెట్టి తవ్వేస్తుంటే దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈ సగరులు అత్యుత్సాహవంతులై భూమిని తవ్వేస్తున్నారు. ఎలా అని అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమిని రక్షించవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రస్తుతం కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం, కపిల మహర్షి రూపంలో ఇవాళ పాతాళలోకంలో తపస్సు చేస్తున్నాడు. భూమి ఆయనది, ఆయన తన భూమిని తాను రక్షించుకుంటాడు. వీళ్ళు అల్పాయుర్దాయం కలిగిన వాళ్ళు, మహోత్సాహవంతులు, ఒకేసారి మడిసిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి. పుణ్యము చేసినటువంటి కారణం చేత ఇంద్ర పదవిలో కూర్చోగలడు, దేవతగా మారగలడు. అదే మనుష్యుడు నాకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, నేను కేవలం సత్కర్మలన్నీ చిత్తశుద్ధి కొరకు మాత్రమే చేస్తున్నాను అనేటటువంటి పూనికతో చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మాచరణము చేయడం చేత కలిగినటువంటి పాత్రత చేత, భగవంతుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞానము కలిగినటువంటి హేతువు వలన ఇక మళ్ళీ పునర్జన్మ లేకుండా అదే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడమై మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మోక్షాన్ని పొందగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. అపారమైన పుణ్యం చేసి దేవత కాగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అపారమైనటువంటి పాపం చేసుకుని మళ్ళీ మనుష్య జన్మ కొన్ని కోట్ల జన్మల వరకు రాకుండా తిరియక్కై భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా
కొన్ని కోట్ల జన్మలు కుక్కో నక్కో నల్లో పందో పిల్లో అయి పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందిన మనుష్యుడే. కాబట్టి ఏది పొందగలిగినా ఆ అదృష్టం ఒక్క మనుష్య ఉపాధికే ఉంది. మనుష్య ఉపాధి తరించాలి అంటే ఒక్కటే మార్గం, ధర్మాన్ని పట్టుకోవడమే. ప్రవర్తించకుండా ఏ కర్మ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. నేను ఏ ఆశ్రమమునకు చెందనివాడిని అనడం ఎవరికీ కుదరదు. బ్రహ్మచారిగానో గృహస్థుగానో వానప్రస్థుగానో సన్యాసిగానో ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు. కాలము ప్రాతకాలమో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ప్రదోషమో రాత్రో ఏదో ఒక కాలంలో ఉంటాడు, ఏదో ఒక చోట ఉంటాడు. దేశకాలములు వర్ణాశ్రమములు నాలుగింటిలో ఎటువంటి కార్యాన్ని చెయ్యాలి, ఎటువంటి ప్రమాణాన్ని పాటించి కర్మ జరగాలి అనేటటువంటి దానికి వేదాన్ని ప్రమాణం తీసుకుని ఆయా ఆశ్రమములలో తాను ఏది చెయ్యాలో అది చేసినటువంటి వాడికి ఉన్నటువంటి కర్మబంధములు విడిపోతాయి. అది విశేషం. అందరూ కర్మ చేస్తున్న వాళ్లే, కానీ వేద విహితమైనటువంటి కర్మాచరణము, ధార్మికమైనటువంటి కర్మ ఎవడు చేస్తుంటాడో వాడికి కర్మపాశములు తెగిపోతుంటాయి. ఎవడు వైదికమైనటువంటి కర్మ విడిచిపెట్టేస్తాడో, ఎవడు ధర్మము అన్న మాట విడిచిపెట్టేస్తాడో వాడికి కర్మపాశములు ఇంకా చుట్టుకుంటూ ఉంటాయి. తెగిపోవడానికి కారణం ఏది అంటే కేవలము ఒక్కటే, ధార్మికమైనటువంటి కర్మ చెయ్యడం చేత ఉన్నటువంటి కర్మపాశములన్నీ కూడా తెగిపోతాయి. అందుకే అలా ధర్మాన్ని పట్టుకోగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అంత గొప్ప జన్మ మనుష్య జన్మ. మనుష్య జన్మతో సమానమైనటువంటి జన్మ వేరొకటి ఉన్నట్టుగా మనకి వేదంలో ఎక్కడా కనపడదు. అంత ప్రశస్తమైనటువంటి జన్మ అయినటువంటి మనుష్య జన్మ ఒకానొక యుగంలో తీవ్రంగా అవమానింపబడింది. ఇంత గొప్ప మనుష్యుణ్ణి తృణీకరించి మాట్లాడారు. అటువంటప్పుడు మళ్ళీ మనుష్యుని యొక్క ప్రతిష్ట నిలబెట్టడానికి దశావతారాలలో ఒకటైనటువంటి శ్రీరామావతారం వచ్చింది. అందుకే రామావతారం మనుష్యునికి దగ్గరగా ఉన్నంతగా మీకు ఏ అవతారమూ కనపడదు. రామచంద్రమూర్తి యొక్క అవతారములో ఉన్న విశేషమేమి అంటే ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువైన శ్రీరామాయణంలో ఆయన ఎక్కడా నేను శ్రీ మహావిష్ణువుని అని చెప్పుకోలేదు, లేదా విష్ణువుగా ప్రవర్తించలేదు. కేవలము ఒక మనుష్యుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు, మనుష్యుడు ఎలా పెరుగుతాడో అలాగే పెరిగాడు, మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. వేదమును ప్రమాణం చేసుకొని ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే మనుష్యుడన్నవాడు ఏ స్థాయికి వెళ్ళగలడో లోకానికి నిరూపణం చేశాడు. అందుకే శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణం చదివితే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనము పరమస్వల్పము. రామాయణం చదివేటప్పుడు రాముడు మనుష్యుడు, కేవలము రాముడు మానవుడు మాత్రమే అని రామాయణాన్ని చదివితే అసలు ధర్మం అన్న మాటకి అర్థం ఏమిటో తెలుస్తుంది. వేదమంతా నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా దానితో సంబంధం లేదు, రామాయణాన్ని బాగా చదువుకుంటే చాలు. అందుకే రాముడు ఎదుర్కోనటువంటి పరిస్థితి, రాముడు చెయ్యని పని ఉండవు ఇంకా లోకంలో. రాముడు తండ్రిని ఎలా గౌరవించాలి ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. అన్నదమ్ములతో ఎలా ఉండాలి రామాయణం చదువుకో. భార్యతో ఎలా ప్రవర్తించాలి రామాయణం చదువుకో. గురువు గారి దగ్గర ఎలా ఉండాలి రామాయణం చదువుకో. ఒక పౌరుడిగా ఎలా బ్రతకాలి రామాయణం చదువుకో. ఒక పరిపాలనా దక్షుడివి కావాలంటే, పరిపాలనాంశలో కూర్చోవాలంటే ఎలా ఉండాలి రాముణ్ణి చూసి నేర్చుకో. రాముడు వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని యథాతథంగా పాటిస్తాడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి మాత్రమే దక్కినటువంటి గౌరవం ఒకటి ఉన్నది. బహుశः నాకు తెలిసి ఈ మాట అనడం పరమ సాహసమని నాకు తెలుసు, అయినా నేను ఈ మాట వాడుతున్నాను. నాకు తెలిసి ఉన్నంత వరకు మనుష్య జాతి మొత్తం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం లేకుండా బ్రతికిన ఒకే ఒక్క మనుష్యుడు రాముడు మాత్రమే. ప్రాయశ్చిత్తం అన్న మాట ఎప్పుడు చేసుకుంటాం? వేదంలో ప్రాయశ్చిత్తం ఉంది. ఎప్పుడు చేసుకోవాలి ప్రాయశ్చిత్తం?
చెయ్యవలసిన ధర్మాన్ని చెయ్యకుండా లోపం జరిగితే అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సంధ్యావందనం వేళకి చెయ్యాలి సూర్యోదయాత్ పూర్వం. ఏ కారణం చేతనో సూర్యోదయాత్ పూర్వం సంధ్యావందనం చెయ్యలేదు, అర్ఘ్యం విడిచిపెట్టలేదు, అప్పుడు ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం కరిష్యే అనాలి. శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రాముడు అంతఃపురంలో ఉండనివ్వండి, అరణ్య మధ్యంలో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా రాముడు ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడన్న మాట వాల్మీకి మహర్షి ఉపయోగించలేదు. అంటే అసలు రామాయణంలో రాముడిగా శరీరంలో ఉన్న 11,000 సంవత్సరములలో 11,000 సంవత్సరముల పరిపాలనలో కానీ దానికి ముందు కానీ రాముడు ఎన్నడూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. అంటే అసలు రాముడు ధర్మాన్ని తప్పలేదు. మిగిలిన వారు ఎంత గొప్పవారైనా ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ధర్మాన్ని కించిత్తైనా తప్పారు. తప్పిన కారణం చేత దాన్ని తపస్సుతోనైనా పోగొట్టుకున్నారు, ప్రాయశ్చిత్త కర్మల చేతనైనా పోగొట్టుకున్నారు. అసలు ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవలసిన అవసరం లేకుండా కేవలము ధర్మాన్ని మాత్రమే ఆఖరి ఊపిరి వరకు పాటించినటువంటి ఏకైక మహాపురుషుడు రాముడు. అందుకే ధర్మాన్ని పాటించగలిగినటువంటి వాడు యుగాలు మారిపోయినా దైవంగా నిలబడతాడని రాముడు నిరూపణం చేశాడు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది, అయినా వాడవాడలా రామాలయాలే. రామనామాన్ని మించినటువంటి నామం ఇక లోకంలో లేదు. అందుకే గోపరాజు గారంతటి వాడు కూడా ఆ రామనామం నాలుక మీద నర్తించాలని కోరుకుంటూ హరునకు అవ్విభీషణుల ద్రిజకుం తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం ద్రుపదకన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అని పిలుస్తాడు. మహానుభావుడు మనుష్యుడై పుట్టి మనుష్యుడిలాగే జీవించి మనకి వేదం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతకడం ఎలాగో నేర్పి, అలా నేర్పినవాడు ఎంత గొప్పవాడు కాగలడో నిరూపణం చేసి చూపించినటువంటి అవతారం రామావతారం. అందుకే 10 అవతారాలు ఉన్నా అందులో కల్కి అవతారం ఇంకా రాకపోయినా 9 అవతారాలు వచ్చినా 9 అవతారాలలోనూ కూడా రామావతారం మనుష్యునకు దగ్గరైనంతగా ఏ ఇతర అవతారమూ దగ్గర కాలేదు. కారణం ఏమంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కర్మ చెయ్యండి, అది ఎలా చెయ్యాలి అంటే రామాయణం చదువుకుంటే చాలు. తండ్రికి తద్దినం ఎలా పెట్టాలి, శ్రీరామాయణం చేసి రాముడు ఎలా పెట్టాడో చదువుకుంటే చాలు. ఓ ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చెయ్యాలి, గృహప్రవేశం చేసే ముందు ఏం చెయ్యాలి, రామాయణంలో రాముడు పర్ణశాల కట్టుకుని ఏం చేశాడో చదివితే చాలు. రామాయణంలో రాముడు ఏం చేశాడో అదే ధర్మం, రామాయణంలో రాముడు ఏది చెప్పాడో అదే ధర్మం. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఇందాక మీరే కదా అన్నారు ఎవరు చెప్పినా ధర్మం కాదు, వేదం చెప్తేనే ధర్మం అన్నారు కదా, మరి ఇప్పుడు రాముడు చెప్పింది ధర్మం అని ఎలా తీర్పు చెప్పారు అని నన్ను అడగచ్చు. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని పరిశీలించవలసి ఉంటుంది. రాముడు ఎప్పుడు మాట్లాడినా ఇది నా స్వంత అభిప్రాయం అని ఎప్పుడూ మాట్లాడడం. ఈ పని ఎలా చెయ్యాలి అని చర్చ జరిగిందనుకోండి, నేను ఇలా చెప్తున్నాను మీరు ఇలా చెయ్యండి, నేను చెప్తున్నాను కాబట్టి ప్రమాణం అని రాముడు అనడం. రాముడు ఎప్పుడూ ఏం చెప్తాడంటే అందరి మాటలు వింటాడు, విని తుట్టతుదన ఏమంటాడంటే శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇది ప్రమాణం అంటాడు. అంటే రాముడి నోటి వెంట వచ్చినది ఏది, వేదం వచ్చింది. రాముడు పరిపాలన చేశాడనుకోండి, రాముడికి పరిపాలించడానికి ప్రమాణం ఏది, వేదం. అందుకే రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే అంత సుభిక్షంగా ఎందుకుంది, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలించాడు కాబట్టి. రామరాజ్యం రాముడు పరిపాలిస్తేనే ఉంటుంది అన్నారు అనుకోండి, ఇక రామరాజ్యం ఎప్పటికీ రాదు. రామరాజ్యం వస్తుంది ఎప్పుడు, పరిపాలించేటటువంటి వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలన చేస్తే అది రామరాజ్యమే అవుతుంది. కాబట్టి అందుకే రామాయణంలో రాముడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అది కేవలము ధర్మమే. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమే. సత్యధర్మములు రెండు పాదములుగా చేసుకుని ప్రవర్తిస్తాడు. రామునిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే రాముడు దేని చేత సంతసిస్తాడు, రాముడికి సంతోషం దేని వలన. మీరు జాగ్రత్తగా రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణంలో రాముడికి సంతోషం కానీ రాముడికి సంతృప్తి కానీ ఇది ఉన్నదని కాదు, ఇది లేదని కాదు.
నేనిప్పుడు ఇక్కడ ఉన్నానని కాదు, అక్కడ లేనని కాదు. రాముడి సంతోషమంతా ధర్మాచరణము వలన. నేను ఇప్పుడు చెయ్యవలసిన పని ఇప్పుడు చేశానా, ఎలా శాస్త్రం చెప్పిందో అలా నేను ప్రవర్తిస్తున్నానా, అదొక్కటే రాముడికి గీటురై. నేను అలా ప్రవర్తిస్తున్నాను, సంతోషం. రాముడు విచారించవలసిన క్షణం నిజానికి రాముడి జీవితంలో ఒక్కటి కూడా లేదు. ఎందుకని? ఎప్పుడూ రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించలేదు కనుక. ఒకటి రాముడు ధర్మం ప్రకారం చేయలేదనుకోండి, నా వలన పొరపాటు జరిగింది, నేను ధార్మికంగా ప్రవర్తించలేదని ఏడవాలి. కానీ రాముడు అలా ఏడవలసిన అవసరం కలగలేదు. అంటే రాముడి ఊపిరి ధర్మం, రాముడే ధర్మం. అందుకే మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్ర ప్రభు. అటువంటి రాముడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి ఆయనగా రావడానికి ప్రబలమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. రావణాసురుడు లోకాల్ని బాధపెడితే పెట్టాడు, కానీ ఆయన చేసినటువంటి మహోపకారం మాత్రం పరోక్షంగా ఒక్కటి మిగిలిపోయింది. ఆయన చేసినటువంటిది ఏది అంటే, తపస్సు చేసి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు దేవతల చేత తనకి మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. అలా కోరుకుని వదిలిపెట్టేసి ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండును. కానీ బ్రహ్మగారితో ఒక మాట అన్నాడు, తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల నుండి నాకు మరణం ఉండకూడదన్న వరాన్ని నేను అడగనన్నాడు. ఎందుకు అని బ్రహ్మగారు అడగలేదు, కానీ జవాబు చెప్పాడు. తృణభూతాహితామన్యే, నేను ఆ మనుష్యులను తృణం గడ్డిపరక కింద చూస్తాను. వాళ్ళు నన్నేం చేస్తారు? వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు, అందుకే వాళ్ళు నన్నేం చేయలేరు. కాబట్టి నరుల వలన మరణము లేకుండుగాక అన్న వరాన్ని నేను నిన్ను కోరనన్నాడు. కాబట్టి మనుష్యులను అవమానించి అనాదర బుద్ధితో మాట్లాడాడు. అందుకే రామాయణం బాలకాండలో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తున్న సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినప్పుడు దేవతలందరూ కూర్చునుంటే బ్రహ్మగారితో మాట్లాడుతూ దేవతలందరూ అడిగినప్పుడు, నువ్వు ఇన్ని వరాలు ఇచ్చావు, అపారమైన బలసంపన్నుడైపోయాడు రావణాసురుడు, ఇప్పుడు ఆయన చేస్తున్న అపరాధం ఏమిటో తెలుసా? సృష్టి నువ్వు చేశావు, సృష్టి నువ్వు చేసినప్పుడు నియమాలు ఏర్పాటు చేశావు. ఒక నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేశావు, ఒక సముద్రం చెయ్యిలి కట్టు పెట్టి అది దాటకూడదు అని నిర్ణయం చేశావు, ఒక పక్షి ఆకాశంలోనే ఎగరాలి అని నిర్ణయం చేశావు, ఒక చేప నీటిలో వెళ్ళాలి అని నిర్ణయం చేశావు, గాలి వీచాలి అని నిర్ణయం చేశావు, సముద్రము తరంగములతో ఉండాలి అని నిర్ణయం చేశావు, సూర్యుడు ఋతువుని బట్టి ఆయన యొక్క తేజస్సు మారుతుంది అని నిర్ణయం చేశావు. కానీ ఇప్పుడు నీవు చేసినటువంటి సృష్టికి నువ్వు విధించిన నియమాలని తిరగరాస్తున్నాడు రావణాసురుడు. ఇది రావణుడు చేసిన తప్పిదం. ఇది చెప్పారు వాళ్ళు బ్రహ్మగారితో. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే బాతిన మారుత చరోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. నైనం సూర్య, ఆ సూర్యుడున్నాడే ఆయన గట్టిగా ప్రకాశించడానికి వీలు లేదు. ప్రతిపతి వాత న మారుత, ఆ గాలి ఉందే ఆయన తన ఇష్టం వచ్చిన రీతిలో వీచడానికి వీలు లేదు. రావణాసురుడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది రోహిణీ కార్తె అనుకోండి, సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చేసేయాలి. ఆ ఋతువుని బట్టి ఆ కాలాన్ని బట్టి సూర్యుడు ప్రకాశించకూడదు. రావణుడు వెడుతున్నాడు కాబట్టి ఉపసంహారం చెయ్యాలి. గాలి గట్టిగా వీస్తోందనుకోండి, రావణుడి ఉత్తరీయం ఎగిరిందనుకోండి, కోపంగా చూస్తాడు. గాలి అంతే, మందంగా వీచాలి, గట్టిగా వీచకూడదు. ఆయనకి గాలి అంత సుఖంగా అనిపించలేదనుకోండి, ఆయనకి సుఖం కలిగేటట్టుగా గాలి వేయాలి. సముద్రోపిన కంపతే, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలు రావు. ఎందుకనంటే ఏమో పంచకట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు, గబుక్కుని తరంగం వచ్చి ఆయన కాళ్ళకి తగిలితే పాదాలు తడిసైన ఆయన కోపం రావచ్చు. లేకపోతే ఏమిటి కెరటాల హోరు, నా పక్కన మాట్లాడుతున్న వాళ్ళ మాట వినపడలేదు అని కోపం రావచ్చు. అందుకని ఆయన నడుస్తూ ఉంటే సముద్రంలో తరంగం రాకూడదు, ఆయన వెడుతూ ఉంటే సూర్యుడు ప్రకాశించకూడదు, ఆయన వెడుతూ ఉంటే ఆయనకి అనుకూలంగా అనిపిస్తే తప్ప గాలి ఇంకొకలా వీచడానికి వీల్లేదు. ఇప్పుడు నీ సృష్టి యందు ఉన్న నియమములు ఏ ఉన్నాయో వాటిని నీ గురించి చేసిన తపస్సు వలన నువ్విచ్చిన వరముల యొక్క శక్తితోటే అధిగమించాడు. అధిగమించి నీ సృష్టిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. దిక్పాలకుర్ని పంచభూతములను శాసనం చేస్తున్నాడు.
అప్సరోగణాల్ని కూడా ఏడిపిస్తున్నాడు. ఎక్కడో తపస్సు చేసుకుని బ్రహ్మమునందు మనసు పెట్టి సాత్వికమైన మనస్సుతో భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ కుత్తుకలు ఉత్తరిస్తున్నాడు. వేదము ప్రమాణము కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. తాను వేదం చదువుకున్నా కూడా. మరి ఇటువంటి వాడి యొక్క మృత్యువునకు కారణం ఏదైనా ఉందా? అసలు చచ్చిపోయే అవకాశం ఉందా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఆలోచించి అన్నాడు, అనేక వరములు అడిగాడు. ఫలానా వారి వలన నాకు మృత్యు ఉండకూడదని అడిగాడు తప్ప ఆయన మాత్రం నాకు మనుష్యుల వలన మృత్యు ఉండకూడదన్న మాట అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? మరిచిపోయి కాదు, మనుష్యుల యందు అనాదర బుద్ధి చేత అన్నాడు. అనాదర బుద్ధి అంటే వాళ్ళెంత తృణం, వాళ్ళు నన్నేం చేస్తారు, వాళ్ళ గురించి మళ్ళీ వరం కూడా ఏమిటి, వాళ్ళకక్కర్లేదు అన్నాడు. దేవతలు అంత అనాదర బుద్ధితో ప్రవర్తించాడా అని శ్రీ మహావిష్ణువుతో అదే మాట మాట్లాడారు. పోనీ రావణాసురుడు మాట్లాడాడు, వరం ఇచ్చారు కాబట్టి బ్రహ్మగారి విషయం చెప్పారని ఊరుకుందామా? ఆశ్చర్యం ఏమిటంటే రామచంద్రమూర్తి అవతార స్వీకారం జరిగిపోయిన తరువాత ఆయన తాటకా సంహారం చేసేసి మారీచుడిని మానవాస్త్రంతో కొట్టి ఆ సుబాహుని వధించిన తరువాత ఆ యజ్ఞ సంరక్షణ చేసిన తరువాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్లే ముందు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి మహర్షులు రాముడితో మాట్లాడుతూ, రామ, విశ్వామిత్రుడు మిథిలా నగరం చూడడానికి బయలుదేరుతున్నాడు, అక్కడ యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం చూడడానికి వెడుతున్నాడు, మిథిలా నగరాన్ని జనక చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు, ఆయన దగ్గర ఒక అపూర్వమైనటువంటి వస్తువు ఉంది, అది శివధనస్సు, అపారమైనటువంటి కాంతితో ఉంటుంది. అటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టడానికి దేవతలు కూడా ప్రయత్నించి విఫలురయ్యారు. నకథంచన మానుషాహ అన్నారు. అసలు మనుష్యుల గురించి చెప్పవలసిన పని ఉందయా అన్నారంటే, మనుష్యులు ఎక్కుపెట్టలేకపోయారు అని వాళ్ళు అనలేదు, దేవతలు ఎక్కుపెట్టలేకపోయారు, మనుషుల గురించి చెప్పేది ఉంది అన్నారు. వాళ్ళు మనుష్యులే. విచిత్రం ఏమిటంటే సాటి మనుష్యుడు కూడా మనుష్యుణ్ణి అంత ఈసడించాడు. పోని మహర్షులు ఒకళ్ళే అలా మాట్లాడారనుకుందామా? జనక మహారాజు గారు శివధనస్సుని తీసుకొచ్చి సభలో పెట్టి రాముడికి శివధనస్సు చూపించి, విశ్వామిత్రుడికి శివధనస్సు చూపించి, ఈ ధనస్సు ఎక్కుపెట్టిన వారికి నా పిల్లనిస్తాను అని రాముడు ఎక్కుపెడతాడేమో అన్నట్టుగా రాముడి వంక చూసి ఎక్కుపెడదాం అనుకుంటున్నావా? కొగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఏమిటి కొగతిర్మానుషానంచ? ఆ మనుష్యుడివి, నువ్వెక్కడ ఎక్కువ పెడతావు? ఏం మాటలా? దెప్పి పొడిచాడు. ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా? ఏం మాటలు అనుకుంటున్నావా? దేవతలు ఎక్కువ పెట్టలేదు దీన్ని. శివధనస్సు చూడడం, శివధనస్సుని పైకెత్తడం, శివధనస్సు పైకెత్తి పట్టుకోవడం, ఆ వింటి నారిని కింద కట్టడం, ఆ వింటి నారిని పట్టుకున్న ఆ శివధనస్సుని వంచడం, ఇవన్నీ సాధారణమైన విషయాలా? ఇవన్నీ తేలికగా జరిగే విషయాలా? ఎలా జరుగుతాయి? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా? ఇవన్నీ జరిగే పనులు కావు. మనుష్యుడు ఎక్కడ చేస్తాడయా అన్నాడు. అంటే జనక మహారాజు గారంతటి వాడు మనుష్యుని పట్ల అంత అనాదర బుద్ధితో ప్రవర్తించాడు. అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క అవతారం వచ్చినటువంటి సమయానికి అసలు మనుష్యుని గురించి అంత అవమానకర రీతిలో ప్రవర్తించారు. దశరథ మహారాజు గారు తనకి బిడ్డలు కలగలేదని, బిడ్డలు కలగడానికి అడ్డు వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చేసి, ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. అధర్వ శిరసి అనబడేటటువంటి వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుసంధానం చేసి నేను నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను, ఆ ఇష్టి చేత తృప్తి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఇష్టి చేయించడానికి ప్రారంభం చేశాడు. ఆ ఇష్టి యందు స్వాహాకారంతో దేవతలందరికీ కూడా హవిస్సులు ఇస్తారు. ఆ దేవతలందరికీ హవిస్సు ఇవ్వడానికి దశరథ మహారాజు గారు సిద్ధపడుతుండగా ఆ హవిస్సు అందుకోవడానికి ఆ సభలోకి వచ్చి దేవతలందరూ కూర్చున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన సృష్టికర్త, అందరికీ పెద్దవాడు, సృష్టి మొదట ఉన్నవాడు. అందుకని
పెద్దవాడు కనుక ఆయనకు గౌరవం ఉంటుంది. అందరూ లేచి నిలబడ్డారు. నిలబడి ఆయనకి తెలియని విషయం ఉండదు కనుక రావణునికి సంబంధించినటువంటి వివరములు తెలిసిన్నవాడు ఆయనే కాబట్టి, వరములిచ్చినవాడు ఆయనే కాబట్టి, రావణుని యొక్క మృతి ఏ కారణము చేత జరుగుతుందో తెలుసుకుంటే తప్ప లోకముల యొక్క బాధ ఉపశమించేటటువంటి మార్గము తెలియదని వారందరూ ఎలుగెత్తి ప్రార్థన చేసి బ్రహ్మగారిని అడిగారు తమ కష్టములను చెప్పుకొని. ఆయన అన్నాడు, మనుష్యుడి చేత అయితే సాధ్యమే. ఎందుకంటే అనాదర బుద్ధితో మనుష్యుని పేరు ఎత్తలేదు కదా, మనుష్యుణ్ణి ఈసడించాడు కాబట్టి మనుష్యుడైతే చంపగలడు. కానీ కేవలము మనుష్యుడైన వాడు రావణాసురుణ్ణి సంహరించడం అంత తేలిక? అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. ఆయన కూడా విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఏ సామాన్యుడు కాడు, కాంచనలంకాధిపతి, కొన్ని కోట్ల రాక్షస సైన్యానికి అధిపతి. అటువంటి వాణ్ణి సంహరించాలంటే కేవలము మనుష్యత్వము సరిపోదు. ఆ మనుష్యత్వమునకు తేజస్సు ఎక్కడి నుంచి రావాలి అంటే ధర్మాచరణము చేత రావాలి. అందుకే ఒకరు ప్రార్థించవలసిన అవసరం లేకుండా, అడగకుండా ఎప్పుడైనా రాక్షస సంహారం కోసం సాధారణంగా భూదేవి గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. గోవు అంబారామం చేస్తే వెంటనే పలుకుతారు విష్ణువు. గోరూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. కానీ ఒక్క శ్రీరామాయణంలో మాత్రం విష్ణువుని ప్రత్యక్షం అవమని ఎవరూ ప్రార్థన చేయకపోయినా, అయ్యో మనుష్యుడు చంపగలడని బ్రహ్మగారు అన్నారని వీళ్ళందరూ తొందరపడి రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి మడిసిపోతారేమోనని అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడై, ఏతస్మిన్నంతరే విష్ణురూపయాతో మహద్యుతి శంఖచక్రగదాపాణి పీతవాస జగత్పతి. శంఖచక్రగదా పద్మములను పట్టుకుని పట్టుపీతాంబరం కట్టుకున్నవాడై 4 భుజములతో ప్రకాశిస్తూ ఆ సభా మధ్యంలో అవతరించాడు. వెంటనే అందరూ స్తోత్రం చేసి, మహానుభావా నువ్వు స్థితికర్తవి, అందరి యొక్క యోగక్షేమములను వహించవలసినటువంటి వాడివి. ఇవాళ లోకం అంత బాధపడుతోంది రావణుని వలన, కాబట్టి నువ్వు రావణ సంహారం చెయ్యాలి, మనుష్యునిగా పుట్టాలి. ఇదిగో దశరథ మహారాజు గారు బిడ్డలు కలగాలని యజ్ఞం చేస్తున్నాడు. ఈ దశరథుడి కడుపున నువ్వు బిడ్డగా రావలసింది అన్నారు. అంటే ఆయన అన్నాడు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. నేను తప్పకుండా వస్తాను మనుష్యునిగా, కానీ మనుష్యునిగా వచ్చి రావణ సంహారం చేస్తాను. ఎందుకు చేస్తానో తెలుసా? కారణం లేకుండా భగవంతుడు ఎవరిని చంపడాన్ని ఇచ్చగించడు. ఎందుకు చంపుతానంటే హత్వా క్రూరం దురాత్మానం. రావణుడు క్రూరుడయ్యున్నాడు, దురాత్ముడయ్యున్నాడు. దేవర్షీణాం భయావహం. దేవర్షులను కూడా భయపెడుతున్నాడు, అప్సరోగణములను పీడిస్తున్నాడు. అదుపు తప్పినటువంటి కామంతో కనపడ్డ ప్రతి స్త్రీని కూడా బలాత్కారం చేస్తున్నాడు. ఇటువంటి ఉత్పాతములను సృష్టిస్తూ అతను అసలు ధర్మం అనేటటువంటి 2 అక్షరాల్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నటువంటి కారణం చేత, ధర్మమునకు హాని కలిగిస్తున్న కారణం చేత నేను ఒక మనుష్యునిగా వచ్చి ఆ రావణాసురుణ్ణి సంహారం చేస్తాను. అంతేకాదు, అక్కడితో నా అవతార పరిసమాప్తి చెయ్యను. సాధారణంగా విష్ణువు యొక్క అవతారాలు రాక్షస సంహారం చేసిన తరువాత ఉపసంహారం అయిపోతాయి, లేదా ఆ అవతారమునకు సంబంధించినటువంటి ప్రధాన ప్రయోజనం పూర్తయితే ఉపసంహారం అయిపోతాయి. వామనమూర్తిగా వస్తే ఇంద్రుడికి రాజ్యప్రదానం చేసి ఉపసంహారం చేసేసాడు. కానీ మత్స్యమూర్తి ఒక ప్రత్యేక ప్రయోజనం పూర్తయిపోతే ఉపసంహారం చేసేశారు. కూర్మావతారం హాలాహలం ఆ సాగరమథనంలో ఆ మందర పర్వతాన్ని వహించిన తరువాత ఆ ప్రయోజనం పూర్తయిపోతే ఉపసంహారం చేసేశారు. కానీ రామావతారంలో మాత్రం ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను రావణ సంహారం అయిపోయిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ. నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. ఈ భూమి మీద ఉండి ఈ భూమినంతటినీ పరిపాలన చేస్తాను. పరిపాలన చేసి ఒక మనుష్యుడు శాస్త్రాన్ని పట్టుకుంటే, వేదాన్ని పట్టుకుంటే, ధర్మాన్ని పట్టుకుంటే, ధార్మికమైన నడవడి కలిగి ఉంటే ఎంత గొప్పవాడు కాగలడో లోకమునకు నిరూపణం చెయ్యాలి. మనుష్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాలి. అది రామావతారంలో ఉన్నటువంటి విశేషం.
అందుకని నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను. రావణ సంహారం అయిపోయిన తరువాత ఉండి 11,000 సంవత్సరములు పరిపాలన చేస్తాను. అందుకు వస్తున్నాను రామచంద్రమూర్తిగానని ఆయన ఒక మాట అన్నారు. నేను ఈ దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరిస్తున్నాను. స్వీకరించి నన్ను నేను కృత్వాత్మానం చతుర్విధం, నన్ను నేను 4గా భాగం చేసుకుని నలుగురిగా వస్తాను. నలుగురిగా వచ్చినవాడు ఒక్క విష్ణువే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనేటటువంటి 4 అన్నదమ్ముల రూపంలో నేను తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రుచయామాస తథా దశరథన్ నృపన్. లోకంలో తండ్రిని వరించడం అన్న మాట ఉండదు. ఎందుచేత అంటే ఎవరైనా ఒక మనుష్యుడు ఇంకొకరి కడుపున పుట్టాడు అంటే అతను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని అనుసరించి అటువంటి పుణ్యాత్ముడి కడుపున పుట్టడమా పుట్టకపోవడమా అన్నది నిర్ణయింపబడుతుంది తప్ప నేను వారిని తండ్రిగా వరిస్తానని చెప్పి రావడం ఉండదు. అంటే దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి రావడము అంటే అవతార స్వీకారం చేశారు విష్ణువు. ఎందుకు దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించాలి అంటే దశరథ మహారాజు పరమధర్మాత్ముడు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చి బిడ్డలు కలగకపోతే తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడి కాళ్ళు పట్టుకున్నాడు. వేదాన్ని ప్రమాణంగా చేసుకుని యజ్ఞం చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేసి సంతానాన్ని పొందాలనుకున్నాడు తప్ప ఇంతకాలం సంతానం కలగలేదు, నేను భగవంతుణ్ణి ఆరాధించినా కూడానని వేదము యొక్క ప్రామాణ్యమును నిరసించినటువంటి వాడు కాడు. పరమ ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. అందుకే నేను దశరథ మహారాజు గారి కడుపున పుడతానని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపన్. ఇక్కడి వరకు విష్ణువు. ఇక ఈ తర్వాత ఇక విష్ణువుగా ఉంటే నరుడిగా ఉండడం కుదరదు. ఎందుకంటే నరుడు సర్వత్ర వ్యాపించినటువంటి భగవత్తత్వంగా లోకంలో నడిస్తే ఇక రామకథ నరకథగా ఉండేటటువంటి అవకాశం లేదు. అందుకే ఏ అవతారంలోనూ లేనంత మహాత్యాగాన్ని రామావతారంలో చేసి చూపించాడు. మిగిలినటువంటి అవతారాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఆవిర్భవించినా కూడా చతుర్భుజములతో శంఖచక్ర కథాపద్మములను పట్టుకుని పీతాంబరం కట్టుకుని కనబడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించినప్పుడు కూడా కటిక చీకట్లో కారాగారంలో జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని శ్రీ మహావిష్ణువుగానే దర్శనమిచ్చారు. వామనమూర్తిగా ఆవిర్భవించినప్పుడు కూడా అలాగే దర్శనమిచ్చారు. కానీ రామావతారంలోకి వచ్చినప్పుడు మాత్రం నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదని, నరుడిగా వస్తే తప్ప నరజన్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కుదరదని, నరుడిగా రావాలి అంటే దశరథ మహారాజు గారికి ఒక రాత్రి కామము కలిగినప్పుడు ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క భార్యల్లోకి ప్రవేశిస్తే శుక్రశోణితములు ఏకమైతే ఒక బుడగగా మారి ఆ రోజులలో ఉన్నటువంటి లెక్క ప్రకారం 12 నెలల పాటు కటిక చీకటితో కూడినటువంటి తల్లి గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తమ శరీరాన్ని కొరికేస్తుంటే తాను అంత గర్భస్థ నరకాన్ని అనుభవించి నరకమన్న మాట అనుభవించవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ 12 నెలల పాటు కటిక చీకటిలో కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క గర్భవాసం చేశాడు. అందుకే మహర్షి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని చెప్తూ ఆయన యొక్క జన్మ చెప్తూ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ పరమాత్మ కౌసల్యా గర్భము నుండి 12 నెలల తర్వాత బయటికి వచ్చాడు. వచ్చినప్పుడు పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు చైత్రమాస శుక్లపక్షంలో. అందుకే రామచంద్ర ప్రభువు
ప్రభువు సూర్యవంశమునందు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. అటువంటి రామచంద్రమూర్తి అలా గర్భవాసం చేస్తే తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నులుగానైనా సరే నరుడిగా రావడం కుదరలేదు. అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తే 100 మాటలు కడుపార పిలుచుకున్నాడు. కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే పయోనిధి అంటే సముద్రం. సముద్రం యొక్క లోతు ఎలా తెలియదో రామా నీ యొక్క కరుణ యొక్క లోతు తెలియదు. మనుష్యులం మేమింత బాధపడుతుంటే రావణ సంహారం చెయ్యడమే కాకుండా మనుష్యుడిగా పుట్టడానికి అమ్మ కడుపులో 12 నెలలు కటిక చీకటిలో పడుకుని గర్భస్థ నరకం అనుభవించవలసినటువంటి అవసరం లేనటువంటి వాడివి మా కోసమని గర్భస్థ నరకాన్ని అనుభవించి ప్రాకృతమైనటువంటి ఒక శిశువుగా దశరథ మహారాజు గారి కొడుకుగా పుట్టి ఆ తండ్రికి కొడుకువి అని దశరథుని యొక్క కొడకా అని పిలిస్తే మురిసిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడా? పరబ్రహ్మానికి ఎక్కడైనా ఫలానా వారి కొడుకా అని పిలవవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. ఫలానా వారి కొడుకా అని పిలిస్తే మురిసిపోయినవాడు భద్రాద్రి రామచంద్రుడు అని గోపరాజు గారు 1కి 100 మాటలు నిర్ధారణ చేశారంటే భద్రాచలంలో ఉన్నవాడు దశరథ మహారాజు గారి కొడుకైన రాముడే తప్ప 4 చేతులున్నాయి కాబట్టి రామనారాయణుడని గోపరాజు గారు ఎక్కడా చెప్పలేదు. ఉన్నది రాముడే, దశరథ మహారాజు గారి కొడుకే. ఆ రాముడే భద్రాచలం మీద వెలిసి ఉన్నాడని శంకర భగవత్పాదులంతటి వారు ఆ భద్రాచలంలో ఉన్నటువంటి స్వామిని చూస్తే వామాంకస్థిత జానకీ పదిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అన్నారు. రఘుపతిం, ఆయన రఘుపతి సాక్షాత్ రామచంద్ర ప్రభు. ఆ భద్రాద్రి చేసినటువంటి తపస్సు యొక్క శక్తి అంతటివాడు కూడా రాముడిగా రావడంలో ఆ ఆయుధాల్ని అపసవ్యంగా పట్టుకున్నాడు. అది భగవంతుని యొక్క కారుణ్యానికి పరాకాష్ఠ తప్ప అక్కడ రాముడు కాదు రామనారాయణుడని గోపరాజు గారు చెప్పలేదు, అలాగని శంకర భగవత్పాదులు చెప్పలేదు. భద్రాచలంలో ఉన్నవాడెవరంటే దశరథ మహారాజు గారి కొడుకైన రాముడే అని ఒకసారి కాదు 100 మాటలు చెప్పాడు. దాశరథి కరుణాపయోనిధి అంటూను. కాబట్టి అటువంటి భద్రాచలంలో మనకి దర్శనమిస్తున్నటువంటి రామచంద్ర ప్రభు ఎవరున్నారో ఆయన మన కోసమని చెప్పి హద్దులేని కారుణ్యంతో సముద్రం లోపల లోతైనా కొలవగలనేమో కానీ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యాన్ని లెక్క కట్టడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి మహాదయాశాలి అయి మహానుభావుడు అమ్మ కడుపులో ఉండి గర్భస్థ నరకం అనుభవించి ప్రాకృత శిశువుగా జన్మించాడు. ధర్మాన్ని ఈ లోకానికి చూపించడం రామావతారము యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం. రావణ సంహారం నిజానికి ధర్మము ముందు మడిసిపోయింది. ఎందుకంటే ఆ మాట మనం చెప్పడం కాదు, ఎప్పుడో చెప్పేశాడు. అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, ఒరే నేను చెప్పిన మాట నీకెక్కదు. ఎందుకని అంటే సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః. యువతలవాడు సంతోషించడానికి అస్తమానం అయిందానికి కాందానికి పొగిడి మాట్లాడేవాళ్ళు కనపడతారు. కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పేటటువంటి వాడు లోకంలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు నీ అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నాడు. ఆ నీ అభ్యున్నతి కోసం మాట్లాడిన వాడి మనసులో ఉన్నటువంటి ప్రేమని అర్థం చేసుకుని దాన్ని విని జీవితాన్ని మార్చుకోగలిగిన వాడు కూడా అందరూ ఉండడు. తన అభ్యున్నతి కొరకు కఠినంగా మాట్లాడితే వాడు నాతో ఇంత కఠినంగా మాట్లాడటం ఏమిటని ఎదురు తిరిగేవాడే తప్ప నా కోసమే కదా ఆ మంచి మాట అయినా కఠినంగా చెప్పాడని విని మార్చుకునేవాడు ఉండడ్రా. రావణ, నీతో ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం